భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీల అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి. పట్టణము బహు గలిబిలిగా ఉండును. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలో జొరబడిరి. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచిన కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకునేది. ఆ సభ గలిబిలిగా ఉండెను. కొందరు అలాగున కేకలు వేసి తాము ఎందు నిమిత్తం కూడి ఉన్నారో చాలామందికి తెలియలేదు. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకొనవలనని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీల అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్రుపది యొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది అతిరపడి చేయకుండా ఆవశ్యకము. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చింది. వీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషింపను లేదు. దేమేత్రికిని అతనితో కూడనున్న కంసాలకును ఎవరి మీదనైనాను వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయసభలు జరుగుతున్నవి. అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యమాడవచ్చును. అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనా విచారణ చేయవలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమను. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగ చెప్పి సభను ముగించెను. చూసారండి, పౌలు ఏం చేశాడట? నేను ముగిస్తున్నాను పిల్లరా. ఏమండి, ఆ పౌలు గట్టిగా ప్రకటన ఏం చేశాడంట? చేతులతో చేయబడిన 26 వచనం 19:26 ఈ చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు దాదాపు ఆసియా ఎందంతటా బహుజన సమూహంను ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. ఈ రోజును కూడా మనం ఇలాగే ప్రకటించాలి. చేతులతో చేయబడినవి దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన సృష్టికర్త అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు విగ్రహారాధన మరలా పెరిగిపోతూ ఉన్నదండి. ఏమండి, మా విగ్రహం ఎంత పొడుగంటే మా విగ్రహం ఎంత పొడుగన్నట్టుగా ప్రజలు మాట్లాడుతున్నారు. అవి జీవం లేవు అండి, అవి మాట్లాడవు, అవి చూడవు, అవి ఆకలి కొనవు, మేలు చేయని వాటి వల్ల కాదు, కీడు చేయడానికి కూడా వాటికి చేత కాదు. అవి న్యూట్రల్ అనమాట అండి, తటస్థంగా ఉంటాయి. కాబట్టి మరి పౌలు కాలంలో చాలా గందరగోళం జరిగింది. కంసాలు మరి పౌలును మరి ఎంతో హింస పెట్టాలని చూస్తారు. ఎందుకంటే చేతులతో చేయబడినవి దేవతలు కాదంటున్నాడు. దేవుడేమో చేతులతో చేయబడడు, ఆయన మన ఇంట్లో బొమ్మలాగా పెట్టుకుంటే ఉండడు అంటున్నాడు. నీ హృదయంలో చేర్చుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి చాలా గందరగోళం జరిగింది. కానీ ప్రభు అయిన దేవుడు పౌలునేమో కాపాడుకుంటూ వచ్చాడు. పౌలునేమో ఆయన కాపాడుకుంటూ వచ్చి ఏమండి మరి అక్కడ జరిగిన విషయం మనం చూసాం. ఇంతకుముందేమో మంత్రిక సంబంధమైన పుస్తకాలు విశ్వసించిన వారు తాము తెలియజేసిన తప్పులను ఒప్పుకున్నారు. ఇక్కడేమో కంసాలు మరి పౌలుకి వ్యతిరేకంగా వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే పౌలు చెప్పింది నిక్కచ్చిగా చెప్పాడు, ఉన్నట్టుగా చెప్పాడు. ఎఫెసు మాత్రము కాదు, దాదాపు ఆసియా ఎందంతటా అతని మాటలు వ్యాపించి ఉన్నవి. ఏమని? చేతులతో చేయబడిన దేవుడు కాదు, ఒకే ఒక నిజ దేవుడు ఉన్నాడు, ఆయన సృష్టికర్త, ఆయనని యందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పిన మాటలు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. సరే, ఇందులో చాలా హిస్టరీ ఉందండి. మరి అప్పట్లోనే ఈ యొక్క దేవత ప్రపంచ వ్యాప్తి చెందిన దేవత మహాదేవి అయిన అర్తెమిదేవి అని, దానిని ఇంగ్లీష్లో డయానా అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా దాని యొక్క గుడి ఎఫెసు పట్టణంలో మనము చూస్తూ ఉన్నాము అండి. మరి ఈ యొక్క సంగతులు ఎఫెసులో జరిగినవి. ఎఫెసులో పౌలు సంఘం స్థాపించాడు. ఎన్ని వ్యతిరేకతల మధ్య స్థాపించాడు? ఈ విగ్రహారాధికులను అందరినీ తోలివేసి తురన్ను అని ఒకని పాఠశాలలో 2 సంవత్సరాలు వాక్యాన్ని డిబేట్ చేశాడు. చాలామందిని ఒప్పించాడు. ఏమండి, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గుర్తు ఒప్పించాడు. మరి చేతులతో చేయబడినవి దేవతలు దేవుళ్ళు కాదని ఒప్పించాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం నుంచి రక్షించబడమని ఒప్పించాడు. దేవుడు మన వినికిడిలో ఈ యొక్క 19వ అధ్యాయము అపొస్తలుల కార్యములు విని మన వినికిడిలో
దీవించును గాక. మనం కూడా